ఈ వీడియోలో కంప్లీట్గా ఒక 10th క్లాస్ స్టూడెంట్ కావాల్సిన రీసోర్సెస్ అన్నీ అంటే ఎగ్జామ్ షెడ్యూల్, హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మోడల్ పేపర్స్, క్వశ్చన్ బ్యాంక్స్, లెసన్ వైజ్ చాప్టర్ క్వశ్చన్స్ అన్నీ వీడియోలో అయితే కవర్ చేయడం జరిగింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, టైం వేస్ట్ అయితే కాదు, మీకు లాస్ట్కి బెనిఫిట్ అయ్యిద్ది. సో స్కిప్ చేయకుండా వీడియోని అంతా ఫుల్గా అయితే చూడండి. హాయ్ ఎవరీవన్, రీసెంట్గానే ఏపీ 10th క్లాస్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయినాయి. ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ పేరు వచ్చేసి bsc.ap.government.in. ఫస్ట్ వెబ్సైటే ఇది వచ్చేసి మన ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. ఇది ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనపడుద్ది. డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంటే ఎవరైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ వస్తే మీకు క్లియర్గా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అని ఉంది. ఇది క్లిక్ చేయగానే మీకు ఎలా అయితే చూపిస్తుంది. మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్కి హాల్ టికెట్స్ అయితే సపరేట్గా రిలీజ్ చేశారు. లైక్ రెగ్యులర్ స్టూడెంట్స్కి, ప్రైవేట్ స్టూడెంట్స్కి, ఓఎస్ఎస్సి స్టూడెంట్స్కి, వొకేషనల్ స్టూడెంట్స్కి. ఇప్పుడు జనరల్గా క్లిక్ చేద్దాం రెగ్యులర్ హాల్ టికెట్స్. ఇక్కడ చూస్తే మీరు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 హాల్ టికెట్ డౌన్లోడ్ ఫర్ రెగ్యులర్. ఫస్ట్ ఏంటి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. మీ డిస్ట్రిక్ట్ ఏంటో అన్ని కొత్త డిస్ట్రిక్ట్లు కూడా ఇంక్లూడ్ చేశారు. లైక్ అనకాపల్లి ఎలా అయితే ఇప్పుడు ప్రజెంట్ అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో మొత్తం ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, ఫర్ సపోజ్ అనకాపల్లిని సెలెక్ట్ చేస్తే ఇక్కడ స్కూల్ అడుగుతాడు అనమాట. నెక్స్ట్ అనకాపల్లి ఏ స్కూల్ ఉన్నాయో మొత్తం అంతా లిస్ట్ అంతా ఇందులో ఉంది, సబ్జెక్ట్ కోడ్తో సహా, అంటే కోర్స్తో సహా, కాలేజ్ కోడ్తో సహా. నెక్స్ట్ ఏదైనా జనరల్గా ఒక స్కూల్ సెలెక్ట్ చేస్తే అక్కడ స్కూల్లో చదువుతున్న క్యాండిడేట్ పేర్లు అన్నీ అయితే వస్తాయి. మీ పేరు కూడా అందులో ఉందో లేదో చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుద్ది. అది సెలెక్ట్ చేయగానే డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ అక్కడ మీరు డైరెక్ట్గా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అనమాట హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇప్పుడు వెనక్కి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి కిందకి ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ కనబడుద్ది ప్రెస్ నోట్ అండ్ మోడల్ పేపర్స్ అని. వీళ్ళైతే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 17th నుంచి 1st వరకు బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో మీకు అన్ని టైప్ ఆఫ్ మోడల్ పేపర్స్, లెసన్ వైజ్, క్యుములేటివ్ అన్నీ మీకు ఇక్కడైతే రిలీజ్ చేస్తున్నాం, ప్రిపేర్ అవ్వండి అని వాళ్ళైతే క్లియర్గా ప్రెస్ నోట్ ఇచ్చారు. ఇంకోటి స్ట్రిక్ట్గా వాళ్ళు 100 day యాక్షన్ ప్లాన్ ఇచ్చారనమాట స్టూడెంట్స్కి వెళ్ళిపోయేలా. అన్నీ చూద్దాం క్లియర్గా ఏంది అవన్నీ. ఇప్పుడు ఆ మోడల్ పేపర్స్ వచ్చేసి ఇవ్వండి, ఇక్కడ ఉంది ప్రెస్ నోట్ ఆన్ మోడల్ పేపర్స్ 2025. సారీ, మళ్ళీ ఇదే వచ్చింది, ఇది కదా. ఎస్ఎస్సి మార్చ్ 2025 క్వశ్చన్ బ్యాంక్ అండ్ మోడల్ పేపర్స్ అనమాట. ఇది ఓపెన్ చేయగానే మీకు ఇలా అయితే ఓపెన్ అయ్యిద్ది. క్వశ్చన్ బ్యాంక్ అండ్ మోడల్ పేపర్స్ 2025. ఇక్కడ వచ్చేసి మైనర్ లాంగ్వేజ్ బుక్స్, సక్సెస్ లాంగ్వేజ్ బుక్స్, నాన్ లాంగ్వేజ్ బుక్స్. ఇప్పుడు లాంగ్వేజ్ బుక్స్ అంటే మనకి ఇంగ్లీష్, హిందీ ఇవి వస్తాయి. లాంగ్వేజ్ అంటే నాన్ లాంగ్వేజ్ అంటే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ వస్తాయి. సో మనం నాన్ లాంగ్వేజ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేయగానే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని వచ్చి నాన్ లాంగ్వేజెస్. ఇక్కడ చూద్దాం ఇండెక్స్లో ఏముందో. యాక్షన్ ప్లాన్ ఒక షెడ్యూల్ అయితే వేసారు స్టూడెంట్స్ అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ బ్యాంక్, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. నెక్స్ట్ మోడల్ పేపర్స్, ఇవి ఎలా అంటే లేటెస్ట్ బ్లూ ప్రింట్తో ఉండే మోడల్ పేపర్స్ అనమాట. ఫుల్ సిలబస్ మీద అయితే చేశారు. సో ఇవి అయితే వీళ్ళు క్లియర్గా చేయమని అయితే చెప్తున్నారు గవర్నమెంట్. సో నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులు ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, నెక్స్ట్ వచ్చేసి బయాలజికల్ సైన్స్, నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్టడీస్. ఇవి నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులు అనమాట. ఇక్కడ ప్రతి సబ్జెక్ట్లో క్లియర్గా యాక్షన్ ప్లాన్ అని ఒకటి, చాప్టర్ వైజ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటి, మోడల్ పేపర్స్ ఒకటి క్లియర్గా ఎలా ఇచ్చారో చూద్దాం. యాక్షన్ ప్లాన్ వచ్చేసి 2nd 12th 2024 అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2వ తారీఖు నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళు రోజు ఇన్ని టాపిక్లు చదవమని క్లియర్గా మెన్షన్ చేశారు. అప్పుడు వాళ్ళు అయితే మార్చ్ 17 ముందులోపు ఒక రివిజన్లో అయ్యిద్ది అనమాట స్టూడెంట్లకి. వాళ్ళు ఏ కంగారు అంటే వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా గవర్నమెంటే డిజైన్ చేసి క్లియర్గా అన్ని టాపిక్లు కవర్ అయ్యేలా చేశారు. ఇప్పుడు చూసుకుంటే 100 daysలో లాస్ట్ డేట్ వచ్చేసి 10th, ఎగ్జామ్ వచ్చేసి 17th. అంటే వారం ముందే ఈ 100 days యాక్షన్ ప్లాన్ అయితే అయిపోయిందనమాట. ఇది 100 days యాక్షన్ ప్లాన్. నెక్స్ట్ మ్యాథ్స్లో ఫస్ట్ లెసన్ రియల్ నెంబర్స్. ఆ లెసన్లో ఏవైతే క్వశ్చన్లు రాగలవో అన్నీ అయితే ఇస్తారు. ఫర్ సపోజ్ రియల్ నెంబర్స్ అనే లెసన్ నుంచి 8 marks క్వశ్చన్లు 2 వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇవి అలా 2 మార్కుల క్వశ్చన్లు ఇవి, 1 mark క్వశ్చన్స్ ఇవి, అలా క్లియర్గా క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఇచ్చారు. అంటే ఫర్ సపోజ్ ఎవరైతే ఇంగ్లీష్ సరిగ్గా అర్థం కాదో, ఇంగ్లీష్ సరిగ్గా చేయలేరో వాళ్ళకి ఇబ్బంది పడకుండా తెలుగులో కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇచ్చారనమాట అన్ని మోడల్ పేపర్లో. సో ఈ రియల్ నెంబర్స్ అనే లెసన్లో 8 mark, 2 mark, 1 mark వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్లో ఇచ్చారు. అలాగే సెకండ్ లెసన్ పాలినామియల్స్లో 4 marks క్వశ్చన్స్, 2 marks క్వశ్చన్స్, 1 mark క్వశ్చన్స్.
అలా మీరు చూస్తే ప్రతి లెసన్ ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ 2 వేరియబుల్స్ అలా ప్రతి లెసన్ నుంచి ఏ మార్క్ క్వశ్చన్లు ఇవ్వగలడో ఆ క్వశ్చన్లు ఇచ్చి మొత్తం ఆ లెసన్లో అన్ని క్వశ్చన్లు కవర్ అయ్యేలా చూసుకున్నాడు అనమాట. గవర్నమెంట్ అయితే ఇలా చేసింది. లెసన్ వైజ్ క్వశ్చన్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. దీని నుంచే ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి, బోర్డ్ ఎగ్జామ్లో. దీని దాటి అయితే రావు. మీరు ఎంత ఫాస్ట్గా అయితే సిలబస్ రివిజన్లో ఈ క్వశ్చన్లు అన్నీ చేస్తారో మీకు అంత బెనిఫిట్ అనమాట లాస్ట్కి. ఇంకెందుకు వచ్చేసి చూద్దాం. లాస్ట్ లెసన్ స్టాటిస్టిక్స్ అనమాట, ప్రాబబిలిటీ. ఇప్పుడు ఇది మోడల్ పేపర్ అనమాట. ఇప్పుడు మనం చూసింది లెసన్ వైజ్ క్వశ్చన్ బ్యాంక్ అంటే లెసన్ వైజ్ క్వశ్చన్స్. ఇది అలా కాదు, మోడల్ పేపర్. మొత్తం సిలబస్ అంతా అంటే రియల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆ ప్రింట్లో, బ్లూ ప్రింట్లో ఉంటుంది. ఇక్కడ చూద్దాం. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100, ఎగ్జామ్ వచ్చేసి 3 గంటల 15 నిమిషాలు అనమాట. ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా 3 hours 15 minutes ఇచ్చాం. ఆ 15 నిమిషాలు ఎక్స్ట్రా ఇచ్చింది మీరు క్వశ్చన్ చదవడానికని క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే ఏ కంగారు లేదు స్టూడెంట్స్ 15 నిమిషాలు పేపర్ చదవడానికే వాడండి అని వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ మీరు రాసే ఆన్సర్లన్నీ బుక్లెట్లోనే రాయాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపర్లో 4 సెక్షన్లు ఉంటాయి, అన్నీ కలిపి 33 క్వశ్చన్లు అనమాట. నెక్స్ట్ చాయిస్ వచ్చేసి సెక్షన్ 4లోనే ఉంది. అంటే 1, 2, 3లో ఖచ్చితంగా అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ నీట్గా రాయండి అని అది చూసారుగా. క్లియర్గా 4 సెక్షన్స్ ఉంటాయి, మొత్తం 33 క్వశ్చన్లు, 100 మార్కులు, 3 గంటల 15 నిమిషాలు. అందులో 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదవడానికి. చాయిస్ వచ్చేసి ఓన్లీ 4th సెక్షన్లో ఉంది. అంటే 1st, 2nd, 3rd కంపల్సరీగా అన్ని క్వశ్చన్లు అటెండ్ చేయాలి. ఎలా అనమాట. ఈ మోడల్ పేపర్స్ మొత్తం చూస్తే 3 మోడల్ పేపర్స్ ఇచ్చాడు సబ్జెక్ట్కి వచ్చేసి. అంటే 3 క్వశ్చన్ పేపర్లు. మళ్ళీ ఇక్కడ కూడా ఇంగ్లీష్ ఒక మోడల్ పేపర్, తెలుగు ఒక మోడల్ పేపర్ అనమాట. తెలుగు మీడియంలో కూడా ఇచ్చాడు. ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళకి హెల్ప్ అయ్యేలా తెలుగులో కూడా మోడల్ పేపర్స్ అయితే డిజైన్ చేశారు. అలా ప్రతి సబ్జెక్ట్కి 3 మోడల్ పేపర్స్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇది ఒక మోడల్ పేపరు, ఇది వచ్చేసి 2nd మోడల్ పేపరు, అలా 3rd మోడల్ పేపరు. ఇలా అన్ని సబ్జెక్టులకి నీట్గా ఆవిడ మెన్షన్ చేసుకుంటే అయితే వచ్చాడు. లైక్ యాక్షన్ ప్లాన్, క్వశ్చన్ బ్యాంక్, మోడల్ పేపర్స్. మీరు అన్నీ ఎగ్జామ్ ముందు ఎంత బే చేస్తే అంత మంచిది, మీకే ఎగ్జామ్లో హెల్ప్ అయ్యిద్ది. ఇప్పుడు మనం చూసే లాంగ్వేజ్ సబ్జెక్టులు అయితే చూద్దాం. ఇప్పుడు మనం లాంగ్వేజ్ సబ్జెక్టులు క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే సేమ్ ఇందాకలాగే ఓపెన్ అయింది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇక్కడ కూడా యాక్షన్ ప్లాన్, క్వశ్చన్ బ్యాంక్, మోడల్ పేపర్స్. సబ్జెక్టులు చెప్పానుగా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇవే లాంగ్వేజ్ సబ్జెక్టులు. సేమ్ ఇక్కడ కూడా అంతే, యాక్షన్ ప్లాన్, చాప్టర్ వైజ్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్. ఇక్కడ కూడా చూసుకుంటే తెలుగు 2nd December 2024 నుంచే ప్లాన్ వేసి March 10th వరకు ప్లాన్ వేశారు. 100 రోజులు మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా. ఇక్కడ కూడా సేమ్ లెసన్ వైజ్ క్వశ్చన్ పేపర్లు అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. లైక్ ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలు. అలా ఆ లెసన్లో ఎన్ని మార్కులు క్వశ్చన్ రాగలవో అన్నీ ఇస్తారు. 8 మార్కులు, 4 మార్కులు. సో ఇవన్నీ మీరు ఎంత పే చేసుకుంటే అంత మంచిది, మీకే ఎగ్జామ్లో హెల్ప్ అయ్యిద్ది. రేపు పొద్దున్న మీకు ఏ న్యూస్ కావాలన్నా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే చాలు, మీకు అన్నీ ఇక్కడ టాప్ మోస్ట్లీ ఏది కనబడితే అదే లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చి లేటెస్ట్ అప్డేట్ హాల్ టికెట్స్ గురించి ఇచ్చారు, అందుకని ఇది టాప్లో ఉంది. అలా మీరు హాల్ టికెట్స్ కావాలన్నా, ఇక్కడ మోడల్ పేపర్స్ కావాలన్నా ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ టైం టేబుల్కి అయితే వెళ్దాం. ఇక్కడ ఓపెన్ చేద్దాం. మన 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ టైం టేబుల్ ఏందో తెలుసు మనకి. 17th నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జాము, 31st వరకు ఎండ్ అవుతుంది. సో చూద్దాం. 17th ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏ వాళ్ళకి, ఇంకోళ్ళకి వచ్చేసి పేపర్ 1 అది కాంపోజిట్ కోర్స్ వాళ్ళకి. ఫస్ట్ లాంగ్వేజ్ 100 మార్కులకి, ఇది వచ్చేసి 70 మార్కులకి. టైమింగ్స్ ఇద్దరికి సేమే, 9:30 నుంచి 12:45 వరకు. పేపర్ కోడ్స్ ఇవి అక్కర్లేదు, చూసారుగా. 9:30 నుంచి 12:45 వరకు, అంటే 3 గంటల 15 నిమిషాలు ఎగ్జాము. నెక్స్ట్ 21st వచ్చేసి ఇంగ్లీష్ ఎగ్జాము. 22nd వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1. 24న వచ్చేసి మ్యాథమెటిక్స్, 26 వచ్చేసి ఫిజికల్ సైన్స్, 28 వచ్చేసి బయోలాజికల్ సైన్స్, 29 వచ్చేసి వొకేషనల్ కోర్సులు, 31 వచ్చేసి సోషల్ స్టడీస్. ఇక్కడ 2 డేట్లు మెన్షన్ చేశాడు సోషల్ స్టడీస్కి. దీని రీజన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. ఏమన్నాడంటే ఒకవేళ 30వ తారీఖున రంజాన్ ఉంది, అంటే ఈద్ ఉంది, ఒకవేళ ఆ రోజు పబ్లిక్ హాలిడే అయితే 1కి షిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ 31st గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేస్తే అదే సోషల్ స్టడీస్ ఎగ్జాము 1వ తారీఖు అంటే మంగళవారాన్ని కండక్ట్ చేస్తారని క్లియర్గా నోట్లో అయితే మెన్షన్ చేశారు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ ప్రతి ఎగ్జామ్కి ఓ రోజు గ్యాప్ అయితే దొరికింది, ఇబ్బంది ఏం లేదు స్టూడెంట్స్కి. సో వాళ్ళైతే నీట్గా చదువుకోవచ్చు.
ఇది కంప్లీట్ వీడియో. మీకు ఏ అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఫైనల్గా ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాం. ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్కి ఫర్దర్గా మీకు హెల్ప్ అవ్వడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకొని మన అప్డేట్స్ గురించి వెయిట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం.